ఆంధ్రప్రదేశ్లో ఒక రసవత్తకరమైన యుద్ధం మరోసారి మొదలైపోయింది. ఎన్నికల ఫలితాల్లో జరిగిన తారుమారు కావచ్చు, ప్రజలిచ్చిన తీర్పు కావచ్చు, ఫైనల్గా ప్రజల తీర్పుకు అంగీకరించిన వైఎస్ఆర్సీపీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అధికారంలోకి రావడాన్ని పూర్తిగా ఆయన ఒప్పుకున్నారు. దాని తర్వాత తను ఎక్కడ మిస్టేక్ చేశాను అనే దానిపైనే తను ఫోకస్ చేస్తూ అడుగులు ముందుకేస్తున్నాడే తప్ప నిందలు వేయడం లేదు, అబద్ధాలు ఆడుతూ వీళ్ళపై దుష్ప్రచారాలను కూడా సరిగ్గా చేయడం లేదు. వాస్తవం చెప్పాలంటే ఇదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు కనుక ఉంటే మాత్రం మామూలుగా రచ్చ ఉండకపోయేది. టీవీలో ఊదరగొట్టే డైలాగులు కొడుతూ రాష్ట్రం నాశనమైపోయింది అంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కేవాళ్ళు, ఈవీఎం ట్యాంపరింగ్ అయిందంటూ. కానీ ఇక్కడ జగన్ మాత్రం ఇలాంటి అడుగులు ఏ ఒక్కటి కూడా చేయలేదు. కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుంది అని ఒక సామెత గుర్తుంది కదా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభమైన తీరు అలాగే ఉందని ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా మంచి శుభకార్యాలతో, అభివృద్ధి పనులతో ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు. 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా నడక మొదలుపెట్టింది. దానికి తగినట్లే కొందరు నేతలు సాగిస్తున్న దూషణలు పర్వం ప్రభుత్వ పరువును గంగలపాలు చేస్తున్నట్లుగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజార్టీతో ఎలా గెలిచిందా అని ప్రజలు అంతా ఆశ్చర్యపోతున్న తరుణంలోనే ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుండటంతో ఇప్పుడు ఇలా ఉంటే వచ్చే 5 ఏళ్లలో ఎలా భరించాలి అనే భయపడే పరిస్థితి కూడా ఆల్రెడీ స్పష్టంగా అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ కౌంటింగ్లో గెలుస్తున్నట్లుగా కనిపించిన మరుక్షణం నుంచే టీడీపీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందాన్ని, అలాగే ఆ పార్టీకి సంబంధించిన గూండాల ఆనందాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సానుభూతుల పరులపై మొదలెట్టిన దాడులు అన్నీ కూడా మనం చూసాం. పెద్ద ఎత్తున హింసకాండను పాల్పడ్డారు. ఆ పార్టీ వారు ఆస్తులకు ధ్వంసం చేశారు. వీటిలో ఎక్కువగా నష్టపోయింది బలహీన వర్గాలు, పేదలు అని చెప్పాలి. ఇక టీడీపీ వారు కక్షలకు తేలికగా దొరికేది వారే కాబట్టి కొంతమంది నేతల ఇళ్లను టార్గెట్గా చేసుకొని కూడా టీడీపీ రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే పందా కొనసాగుతూనే ఉంది. దీన్ని చంద్రబాబు కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారు కానీ ఖండించకపోవడం ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది 5 ఏళ్ళు అని చెప్పకనే చెప్తున్నట్లు కనబడుతుంది. ఇక మొదటి నుంచి కక్ష సాధింపు చర్యలు లేవు, కక్షలు మేము మోలేము అని మాటలకే పరిమితం అవుతున్న నేతలు తీరు మాత్రం పూర్తిగా దీనికి విరుద్ధంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులను ఎక్కడ పడితే అక్కడ విచిత్రమైన చిత్రహింసలకు గురి చేస్తూనే పోతున్నారు. ఇక జగన్ గారిని సైతం టార్గెట్గా పెట్టుకొని ప్యాలెస్లు అంటూ, ఋషికొండ బంగ్లాలను ప్యాలెస్లు అంటూ, పార్టీ కార్యాలయంలో కట్టుకుంటున్న వాటిని అన్నిటినీ అవినీతికి అక్రమంగా కడుతున్నారు అంటూ నోటీసులు పంపడం, ఇవన్నీ చర్యలు చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళ చూపు జగన్ని ఎలాగైనా కులగొట్టాలి, మళ్ళీ లేవకుండా చేయాలి అన్న ఆలోచన కనబడుతుందే తప్ప మనం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు శబాష్ అనేటట్టుగా నిరూపించుకోవాలి అన్న ఆలోచన కనిపించడం లేదంటున్నారు సామాన్య జనాలు. ఇక మొదట్లోనే ఇప్పుడు కూర్చున్న స్పీకర్ పొజిషన్లో కూర్చున్న అయ్యన్న పాత్రుడైతే ఏకంగా జగన్ ఓడిపోయాడు కానీ వాడు చావలేదని, చచ్చేదాకా వాటిని కొట్టాలి అంటూ స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వంగలపూడి అనిత కూడా హోంమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే వైసీపీపై యుద్ధం మొదలెట్టినట్టుగా తన బిహేవియర్ ఉండటం విశేషం. ఇక అచ్చెన్నాయుడు అయితే ఏకంగా మీకు పార్టీ కార్యకర్తలు అందరూ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ కానీ, ఎంపీ కానీ, ఎవడైనా కానీ చేరేసుకొని కూర్చోండి, మీకు కాఫీలు ఇచ్చి సలాం కొట్టి ఇచ్చేస్తా, అలా కొట్టియకపోతే నాకు చెప్పండి, వాడిని ఎక్కడికి తీసుకెళ్లాలో ఏం చేయాలో అది చేస్తా అంటూ ఆయన బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మాకు అధికారం వచ్చింది, ఇక మేము చూసుకుంటాం, విచ్చలవిడిగా మేము నచ్చింది చేస్తామని చెప్పకనే చెప్తున్నారు కదా. మరి ఇదంతా కూడా మొదట్లోనే ఈ స్థాయిలో దొరికిపోతున్నారు, ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు వీళ్ళంటే మరి రాబోయే నెక్స్ట్ 5 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు చేసేటి ఏ రేంజ్లో ఉంటాయి ఊహించుకుంటేనే భయం అవుతుంది అంటున్నారు వైసీపీ నాయకులు. ఏదానికైనా సిద్ధం ఉన్నాం, అన్నిటికీ మేము సిద్ధమని చచ్చినా బతికిన జగన్తోనే అనే అభిమానులు కోట్లలో ఉన్నారు. జగన్ పులివెందుల వేదికగా అడుగు పెడితేనే దద్దరిల్లింది ప్రజల ఆదరణ. మంచి చెడు కాదు, ప్రజలకు గొప్పగా ప్రేమ పంచిన వ్యక్తి జగన్. అనుకున్న లక్ష్యం కాస్త డైవర్ట్ కావచ్చు, కాస్త ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ ఇదంతా కేవలం తాత్కాలికమేనని, 5 ఏళ్ళ అధికారం చూసాము, ఇప్పుడు ప్రతిపక్షం చూస్తున్నాం, ఏదైనా మనం నిలదొక్కుంటాము, నిలబడతాము అన్న జగన్ మాటలకు స్ఫూర్తిగానే ప్రతి కార్యకర్త అడుగులు ముందుకేస్తున్నాడు. గతంలో జరిగిన తప్పిదాలు పూర్తిగా వాటిని కడుక్కునే కార్యక్రమం చేస్తూనే గొప్పగా మరోసారి నిలబడి ఏ స్థాయిలో ప్రజలకు మనం ఏంటో చూపించాల్సిన అవసరం ఉందంటూ కూడా వైఎస్ జగన్ ముందుకు అడుగులు వేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న మాటలు, దాడులే
మొదట్లోనే ఈ రేంజ్లో ఉంటే రాబోయే కాలంలో ఏ రేంజ్లో ఉంటాయి అన్నదే ఇప్పుడు అందరి నోట వినబడుతున్నమాట. ప్రజలకు ఇచ్చిన 6 హామీలను సూపర్ 6 అనే పేరుతో అయితేనేమి, ఏకంగా గొప్పగా ఇచ్చిన 25 హామీలు అయితేనేమి, వీటినన్నిటిని నెరవేర్చాల్సిన ఘనత ఇప్పుడు తెలుగుదేశం కూటమి పైనే ఉంది. ఓవైపున డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎంతసేపు తాము అధికారంలోకి వచ్చాము అని హ్యాపీగా ఉంటున్నారు. ఈ హనీమూన్ పీరియడ్ అయిపోయినాక అసలు సినిమా మొదలవుతుందని అంతా అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో ఏ రకంగా అమలు చేస్తాడనే 1000 కళ్ళు పెట్టి చూస్తున్నారు అంతా కూడా. చూద్దాం. ఏదేమైనా దొరికిన ప్రతి చిన్న తప్పును ప్రజల ముందుకు తీసుకెళ్తామంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏ తప్పు దొరకకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు కూటమి వైపు ఉంది. మరి ఈ యుద్ధంలో చివరి దాకా నెగ్గేదెవరు, చివరిలో మళ్ళీ ప్రజల ఆదరణ పొందేదెవరు అన్నదే ఇప్పుడు మరో 5 ఏళ్ళ పెద్ద టాస్క్. చూద్దాం మరి.